గోదావరి ఆప్యాయంగా పెంచుకున్న ప్రదేశమే కోనసీమ. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, చెవులూరించే జామ చెట్లు, మధురసాలనందించే మామిడి చెట్లు, నేలతల్లి పమిట చెంగులా పరుచుకున్న వరి పొలాలును. కోనసీమకి అడ్డంగా పయనించి శోభనాద్రి తన బృందంతో అమలాపురం చేరాడు. అక్కడ 3 రోజులున్నారు. సాధారణంగా పూటకు 2 చోట్ల ప్రదర్శనలుంటాయి. ప్రదర్శనలోనే అమృతకి, రాముడికి అభ్యాసం. తక్కిన కాలంలో అంతా విశ్రాంతే. విశ్రాంతి కాలంలోనే రాముడు, అమృత తప్పించుకుపోయి ఊరంతా తిరిగేవారు. ఎక్కడన్నా తల్లిదండ్రులు కనిపిస్తారేమోనని లోపల ఆశ. నెలలు గడుస్తున్నా ఆశ ఇద్దరికీ ఆగిపోలేదు. తల్లిదండ్రులు కనబడకపోయినా దేశంలో ఉన్న రకరకాల మనుషులు కనిపించారు. మూడు ముక్కలాటగాళ్ళు, నవ్వారు ఆటగాళ్ళు, నకిలీ బంగారం అమ్మేవాళ్ళు, దొంగవాచీలు అంటగట్టేవాళ్ళు, పొట్ట కోసం ఎన్నెన్ని తిప్పలో, ఎన్నెన్ని మోసాలో. అటువంటి వాళ్ళెవరు కనబడినా అక్కడ్నుంచి కదిలేది కాదు అమృత. అంతా పూర్తిగా గమనించేది. వాడి కిటికేదో చటుక్కున పట్టేసేది. నిజానికి అది రాముడికే తలవంపులుగా ఉండేది. పద పోదాం అంటూ నసపెట్టేవాడు వెనకజేరి. ఆగు వెళదాం అంటూ లక్ష్య పెట్టేది కాదు అమృత. ఒక్కొక్కప్పుడు అలిగి తను నడిచి ముందుకు వెళ్ళిపోయేవాడు రాముడు. అప్పుడు కదిలేది అమృత. ఆ ముఠాలో ఎవరు వారాల లెక్కలును, నెలల లెక్కలును పట్టించుకోరు. తెల్లారిందా లేదా, పొద్దెక్కిందా లేదా అంతవరకే కావాలి. అమలాపురం గుడి దగ్గర ఎంత సొమ్మొచ్చింది, కాలవ గట్టున నిద్రగన్నీరు చెట్టు కింద ఎంత సొమ్మొచ్చింది, అదే కావాలి శోభనాద్రికి. ఓ రోజున అమృత మూడు ముక్కలాట దగ్గర కూర్చుని ఆటనే చూస్తోంది. ఎవరో పల్లెటూరి కుర్రాడు, 20 ఏళ్లుంటాయి. మరి ఆశపోతేమో 200 పోగొట్టుకున్నాడు. మోసం జరుగుతుందని అప్పటికిగాని తెలియలేదు. తెలిసి పేచి పెట్టాడు. వెంటనే ఎవరెవరో చుట్టూ చేరారు. నలుగురు మోసగాళ్ల పక్షమే మాట్లాడారు. చాలామంది ఆ పరిస్థితుల్లోనే నోరు మూసుకుని జారుకుంటారు. కానీ ఈ కుర్రాడు 200 ఏదో కొనుక్కోవాలని తెచ్చుకున్నాడట. ఒకటే ఏడుపు, ఒకటే దెబ్బలాట. ఏం చేసినా ఆటగాళ్లు వదిలిపెట్టలేదు. పైగా కొట్లాట దాకా పోయింది. ఇక దెబ్బలు కూడా తినడం అదొక అప్రదిష్టని ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ముఠా అంతా నిద్రపోతుంటే పేక తీసుకుని అమృత ఒంటరిగా ఆ ఆటే ఆడనారంభించింది. ఆ ఆట చాలాసార్లు చూశాడు రాముడు. ఏదో సరదా, అదొక కాలక్షేపం అనుకుని ఊరుకున్నాడు. అందరూ ఆట సందడిలో ఉండగా అమృత ఎటు తిరిగినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. చిన్నపిల్ల, అందమైన పిల్ల, చక్కని డ్రెస్సు, ఆట మధ్యలో పాటలకి ఏదో వచ్చిరాని డ్యాన్సు చేస్తుండేది. ఆ ప్రేక్షకులకు అదే చాలు. సినిమాల్లో కూడా ఇంతే కదా అనుకొని సంతోషించేవారు. అమృతకి చివరికొక ప్రమాదకరమైన గెడమొగ్గుండేది. అది తప్పితే ప్రదర్శన కాలమంతా అటు ఇటూ తిరగడమే. ప్రేక్షకుల్లోకి వెళ్ళి వాళ్లలో కలిసిపోవడమే. వెనగ్గా నుంచుని రోజుకొక జేబు కొట్టేయడమే. ఇది తెలిసి రాము మండిపడ్డాడు. ఇలా అయితే ఎప్పుడో ఎవరో పట్టుకుని కాళ్ళు చేతులు విరగ్గొడతారు అన్నాడు. ఈ పనులు చేస్తే శోభనాద్రే గెంటేస్తాడు అన్నాడు. ఇక ఆ తర్వాత ఇద్దరం అడుక్కు తినాల్సిందే అన్నాడు. దేనికి జవాబు చెప్పలేదు అమృత. అన్నింటికీ ఒకే జవాబు. ఒక బొంగమూతి, బిత్తర చూపులు, ఏడుపులేని ఎక్కుబెక్కులు, నోట్లో నములుతున్న బఠానీలు. ఎంత కోపమొచ్చినా అమృత బొంగమూతి చూస్తుంటే రాముడికి ఎక్కడలేని ముద్దు వచ్చేది. కాని అతి తొందరలోనే తెలిసిపోయింది జేబు దొంగతనంలో అమృత అతి చాకచక్యం సంపాదించేసిందని. వీలు దొరికితే ఆ చెయ్యి ఊరుకోదనిను. అదొక దుర్గుణం. రెండో దుర్గుణం విశాలమైన వీపు కనబడితే ఏదో ఒకటి వేసి వీపు మోత మోగించడం. ఆట జరుగుతుంటే దూరంగా నుంచుంటుంది అమృత. విశాలంగా వీపు కనిపిస్తే చాలు. ఏది దొరికితే అది. ఆఖరికి ఇంత మట్టో, పేడో, అరటిపండు తొక్కో ఏదో ఒకటి అది పుచ్చుకుని కొట్టాల్సిందే. వాడెవడితోనో దెబ్బలాట రావాల్సిందే. రాముడు క్షమార్పణలు చెప్పుకోవాల్సిందే. వాడి చొక్కా ఉతికి ఇవ్వాల్సిందే. అమలాపురంలోనే ఇది మొదలైంది. కాకినాడలోనూ అదే విధంగా నడిచింది. కాకినాడ ముంతావారి సెంటర్లో గారడి జరుగుతోంది. రాముడు కోతి వేషాలకి, పాటలకి, వికృతంగా వేసే మొగ్గల్లో ఉన్న గమ్మత్తుకి అందరూ పగలబడి నవ్వుతున్నారు. శోభనాద్రి కూడా మంచి హుషారుగా బూతుపాటలు మొదలుపెట్టాడు. శోభనాద్రి ఎప్పుడూ బూతుపాటలే పాడతాడు. పూర్వం గ్రామఫోన్ రికార్డులు పాడేవాడు. ఈ మధ్య సినిమా పాటలు పాడుతున్నాడు. ప్రజానీకానికి అవంటేనే ఇష్టమని శోభనాద్రి కనిపెట్టాడు. అటువంటి పాటే. అందులో ఉన్న బూతు అర్థం విడమరిచి పాడుతుంటే ప్రేక్షకులందరూ ఆ రక్తి అనుభవిస్తున్నారు. అలాంటి సమయంలో ఇంత పేడముద్ద నేరుగా వెళ్ళి ఒకడి వీపు మీద తగిలింది. అంతా గోలగోల. ఏమీ ఎరగనట్లే అమృత అటు ఇటూ తిరుగుతూ ఉండేది. అంతలోనే మరొకడు పరసపోయిందని గోల. సరిగ్గా ఆటంతా అయిపోవచ్చే సమయం అది.
దాంతో దమ్ముడి కూడా ఏయకుండా ఉడాయించారు ఎవరికి వారు. ఆ రోజు అందరికీ పస్తే. వచ్చిన డబ్బులేవో శోభనాద్రి తాగడానికే సరిపోయింది. తక్కిన వాళ్ళు సింగన్న, ఫకీరు, రాముడు అందరూ పడుకున్నారు. ఒక అమృత తప్ప. అమృత నిద్రపోలేదు. నిద్రపోయినట్లు నటించింది. అంతా నిద్రపోయిన తర్వాత రెండో ఆట సినిమా వదులుతారనగా నెమ్మదిగా రాముణ్ణి తట్టి లేపింది. రాముడు, రాముడు, "ఉమ్, కడుపులో ఎండ కాస్తోంది." అంటే, ఆకలా? డబ్బుల్లేవు, మంచినీళ్లు తాగి పడుకో. తాగాను, కానీ ఎండ ఊరుకోవడం లేదు. కాళ్ళు బిగది బాగా పొట్టలోకి నొక్కుకుని పడుకో. రాముడు, "ఉహుం, కడుపులో వేసం కాలంలా ఆగడం లేదు." అయితే ఏం చేద్దాం? అలా సినిమా హాల్ దాకా వెళ్ళి డబ్బుల్లేవుగా? నా దగ్గరున్నాయి. ఆ, ఎక్కడివి? పద చెప్తా. ఇద్దరూ సినిమా హాల్ దగ్గరికి సగం దూరం వెళ్లారు. ఏవీ డబ్బులు? ఇదిగో. అమృత పావలా బొడ్లోంచి తీసి బయట పెట్టింది. దొంగతనం చేసిందేనా? "ఉమ్." చేత్తో పుచ్చుకుని ఆ పావలా విసిరి పారేద్దామని అనుకున్నాడు రాముడు. చెయ్యెత్తాడు కూడా, కాని ఆగాడు. తీరా పారేస్తే ఆకలెలా తీరుతుంది? సరాసరి ఇద్దరూ సినిమా హాల్ దగ్గరలో కొట్టుకెళ్లారు. అక్కడ అప్పుడు మిగిలిపోయిన సరుకేదో ఉంది. కొట్టువాడు మొత్తం సరుకు పావలాకే ఇచ్చాడు. ఇక ఎలాగూ పారేసేవేగా అవి. వాటిని తెచ్చుకుని వంతెన మీద కూర్చుని ఇద్దరూ తిన్నారు. తింటూ చెప్పాడు రాముడు. "ఇదిగో అమ్ము, నువ్వు దొంగతనాలు మానేయాలి. మానేస్తే ఇవాళ ఇవి ఉండేవి కావుగా. లేకపోతే పస్తులుండేవాళ్ళం. అదీ కాకపోతే వెళ్ళి ఏ హోటల్ దగ్గరన్నా ఎంగిలాకులు ఏరుకుని తినేవాళ్ళం. నా మాట విను. ఇక రోజు నేను సంపాదిస్తాను. చీకటి పడంగానే ఆటైపోతుందిగా. అప్పుడే వెళ్ళి సినిమా హాల్లో సోడాలమ్ముతా, లేదా ఏదో ఒకటి చేస్తా. పైన డబ్బులుండాలి. పస్తులుండకుండా దాంతో తినొచ్చు. రేపు మీ నాన్న దగ్గరికి వెళ్ళినా కూడా ఈ దొంగతనాలు చేస్తూనే ఉంటావా? అదృష్టం కొద్దీ ఎక్కడా దొరకలేదు. చావు దెబ్బలు తినలేదు. జాగ్రత్త." నిజమే. వద్దనే అనుకుంటా, కానీ నేనొద్దనుకున్నా ఈ చేతులు ఊరుకోవడంలే. జేబు చేతికి తగిలితే చాలు, వద్దు వద్దు అనుకుంటూనే జేబులో డబ్బులు తీసేస్తానేంటో. అదే వద్దంటోంది. కావాలంటే రేపు నీ చేతికి ఓ కట్టు కట్టేస్తా, సరేనా? సరే, కట్టేయ్. ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. జోడుగా నడుస్తున్నారు. వెన్నెల్లో సిమెంటు రోడ్డు మీద నడక జోరుగా సాగింది. అంతలో ఏదో రాముడి లాగు జేబుకు తగిలింది. ఏంటా అని వెంటనే చూసుకుంటే అమృత చెయ్యి జేబులో సగం దూరి సగం బయటకొచ్చింది. ఆ చెయ్యి పట్టుకుని కోపంగా చూశాడు రాముడు. అమృత బోరుమని ఏడుస్తూ నుంచుంది. రాముడికా ఏడుపు చూసినా వచ్చిన కోపం తగ్గలేదు. పైగా పెరిగిపోయింది ఒళ్ళు తెలియని కోపం. అయినా ఏమీ చేయలేక రోడ్డు వెంట నడిచి నడిచి కాలవగట్టున ఆంజనేయస్వామి ఎదురుగా నిలిచాడు. వెళ్ళి ఆ నీళ్లలో దూకేస్తే ఈ పిల్ల బాధ తప్పిపోతుందిగా. అదే మంచి పని. కాని ఈ పిల్లనిలా వీధుల్లో వదిలివేయడమా? రేపు ఈ పిల్ల తనలాంటి దిక్కన్నా లేకుండా వీధుల్లో కాలు కదులుతూనే ఉంది. కళ్ళారకుండా మండిపోతున్నాయి. చిచ్చి, ఈ రెండు చెడ్డగుణాలు లేకపోతే ఈ పిల్ల పిల్ల కాదు, బంగారు ముద్ద. అంతలో బంగారం ముద్దే దగ్గరకొచ్చింది నెమ్మదిగా అడుగులేసుకుంటూ. వచ్చిందే కాని పలకరించలేదు. పక్కనే నుంచుంది. తన కోపం తగ్గించడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు. ఊరికే ముద్దులా నుంచుందంతే. చాలాసేపయింది అలాగే. పద, ఆ నీళ్లలో దూకేద్దాం. అమ్మో, భయం వేయదు. ఈ దొంగ తిండి తినడం కంటే అదే నయం. నేనిక దొంగతనం చెయ్యనుగా. నీ చేతులు ఊరుకోవుగా. నా చేతులు నువ్వు కట్టేస్తానన్నావుగా. చేతులు కట్టేస్తే అన్నమెలా తింటావు? నువ్వేం ముద్దలు చేసిపెట్టు. పద పోదాం చెట్టు దగ్గరికి. రాము కోపంగానే అన్నాడు. పద, అంది అమృత. అనాసక్తంగానో నిర్లక్ష్యంగానో. రాముడికి మళ్ళా కోపమే వచ్చింది. తానింత కోపంగా ఉంటే చచ్చిపోదామనుకుంటే ఈ పిల్లకి చీమ కుట్టినట్లన్నా లేదేంటి? కాలువలోకి దూకేస్తే తనేమయ్యేది? ఏమయ్యేది? తనే సమాధానం చెప్పుకున్నాడు. తర్వాత దెబ్బలు తింటూ బతికేది. ఏ గుడిసెట్టి వాళ్లలోనో చేరి చాకిరీ చేసేది, అంతేగా. కాసేపాగి ఇద్దరూ మకాన్ చేసిన చెట్టు దగ్గరికి వెళ్లేసరికి శోభనాద్రి చెట్టు మొదల్ని ఆనుకుని కూర్చునున్నాడు. ఏదో ఆలోచిస్తూ. తక్కిన వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. దొమ్మరి ఆటలో కూడా శోభనాద్రి ఆరితేరినవాడేం కాదు. ఏదో సామాన్యంగా నేర్చినవాడు. చాలా వరకు అవన్నీ అందరూ ప్రదర్శించేవే. గడ మీద పిల్లను నిలపడం వదలడం కూడా చాలామంది చేసేదే. ఆట ఏదో నడుస్తోంది గాని అత్యాసక్తిగా మాత్రం నడవదు. కాని శోభనాద్రి తను అత్యంత సమర్థుడైన కళాకారుణ్ణని లోపల గర్వం. అది తాగడానికి డబ్బులున్న రోజున బయటపడుతుంది. ప్రదర్శన వల్ల సంపాదించే దాంతో నలుగురు బాగానే తినచ్చు. కాస్తో కూస్తో మిగిల్చుకోవచ్చు కూడా. కాని వచ్చిన దాంట్లో సగానికి పైగా సారాయి తాగేస్తాడు. అందుకే ఒక్కో పూట పస్తులుండాల్సొస్తుంది. శోభనాద్రికి ఆ ఊరి మీదే కోపం వచ్చింది.
ఒరే రాముడు, ఫకీరు, సర్దే మూట, కట్టే పోదాం, ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోదాం అంటూ గావుకేక వేశాడు ఆకలి కోపంతో. అందరూ పోదామంటే పోదామని బయలుదేరారు. అమృత ఏమైందో, బ్రతికుందో లేదో కూడా తెలీదు. ఆ బెంగతోనే కుంగిపోతున్నారు సునంద, శ్రీధరమును. వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా అయిపోతున్నాయి. కానీ అమృత మాత్రం మరుపుకు రావడం లేదు ఎంత ప్రయత్నించినా. అమృత లేదు. అమృత ఫోటో ఉంది. దాని ముందే కూర్చుంటుంది ఎప్పుడూ సునంద. దాన్ని తీసి దాచేస్తేనే గాని సునంద అమృతను మరిచిపోదేమో. శ్రీధరం ఆ ప్రయత్నమే చేశాడు ఉదయం. సునంద కాఫీ కాస్తూ స్టవ్ దగ్గరుండగా ఫోటో తీసి పారేద్దామనుకున్నాడు. చేతులు రాలేదేమో ఆలస్యం చేశాడు. తీరా ఫోటో తీసి పంచెకుచ్చెళ్ల చాటును ఉంచుకుని బయటకు నడుస్తుంటే సునంద కాఫీ తీసుకునొచ్చింది. శ్రీధరానికి కంగారే మిగిలింది. ఏం చేస్తున్నారు? ఏం లేదు. ఆ ఫోటో తీశారెందుకు? ఏం లేదు. నాతో చెప్పడానికేమండి అంటూ దగ్గరికెళ్ళింది సునంద. కన్నీరు మున్నీరైపోయాడు శ్రీధరం. ఈ ఫోటో ఈ ఫోటో ఇక్కడుంటే నేను అమృతను మరిచిపోలేకుండా ఉన్నాను సునంద, గొల్లుమన్నాడు శ్రీధరం. కట్టలు తెగి కన్నీటి కాలవలు వరదలు కట్టాయేమో. ఇద్దరికీ శ్వాసలే ఆడలేదు. మాటలే పెగల్లేదు చాలాసేపు. తర్వాత గొంతు పెగల్చుకుని, పోనీలేండి, అది ఈ బల్ల మీదే ఉంటే నేను ఇక్కడి నుంచి కదలలేను. తీసుకెళ్ళి ఏ పెట్టే అడుగునో పడేద్దాంలేండి. బంగారం లాంటి పిల్లే పోయింది. ఇక ఈ ఫోటోలెందుకు అంది. కాదు సునంద, ఆ మాట అనకు. అమృత బ్రతికే ఉంది. వస్తుంది ఎప్పటికప్పటికి. అవును, వస్తుంది తప్పకుండా. గుండెల్ని ఇలా పిండి చేయడానికి ఎక్కడో దాక్కుంది, కానీ వస్తుంది. దానికి పూర్ణాయుర్దయం అని అందరూ చిన్నప్పుడే చెప్పారు. కాకపోతే మనకే దుఃఖం రాసిపెట్టుందేమో. ఆ రాత్రి దాకా ఆ ఫోటో పెట్టెడుగున పారేద్దామనే ఆలోచనతోనే సరిపోయింది. ఫోటో పెట్టెలో పెడుతుంటే చంటి పిల్లను గోతిలో పెడుతున్నట్లే శ్రీధరం దుఃఖపడ్డాడు. మగవాడు కనుక ఆపుకుని బలవంతాన పెట్టి మూసేశాడు. ఇద్దరూ ఆ రాత్రి భోజనాల సంగతే మరిచిపోయారు. మర్నాడు శ్రీధరానికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. తనే ట్రాన్స్ఫర్ కోరాడు. అదొచ్చిందిప్పుడు. ఇక ఈ కొత్త ఊళ్ళోనే ఉందామనుకున్నారు దంపతులిద్దరూ. ప్రమోషన్ వచ్చిందన్న సంతోషం ఏ కొసానా లేదు ఇద్దరికి. ఏ ఊరైతే ఏం, ఏ ఉద్యోగమైతే ఏం, పొట్ట గడవడానికి. శోభనాద్రి బృందం అనకాపల్లి చేరింది. అక్కడ ఆట బాగానే జరిగింది. అంటే డబ్బు బాగా వసూలైందన్నమాట. వసూలు బాగా అయిందంటే అర్థం ఆ వేళ శోభనాద్రి మస్తుగా తాగి పడుకున్నాడన్నమాట. శోభనాద్రి ఆటకి మొదటి రోజు ఏ ఊర్లోనైనా బాగానే వసూలవుతుంది. రెండో రోజు పర్వాలేదు. మూడో రోజు నుండి జేబుల్లో డబ్బుల్లేని కుర్రకారై చుట్టూ చేరతారు. ఆ వేళ అందరూ అన్నాలు తిని పడుకున్నారు, నిద్రలు పోయారు. అర్ధరాత్రి వేళ అమృతకి తల్లి జ్ఞాపకం వచ్చింది కాబోలు. ఏడుస్తూ కూర్చుంది. రాముడు లేచాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. ఆకలేస్తోందా? లేదు. మరెందుకు? మీ అమ్మగారు జ్ఞాపకం వచ్చిందా? లేదు. ఏంట్రా కబుర్లు, పడుకో. తాగిన మత్తులోనే ఒక కేక వేశాడు శోభనాద్రి. లేచాడంటే చంపేస్తాడు. దూరంగా పోదాం పద. ఆ సత్రానికి తలుపులు, ద్వారబంధాలు కూడా లేవు. ఎండకి కాస్త అడ్డం ఉంటుంది, వానకి అది ఉండదు. ఒక గుమస్తా ఉంటాడు. కాస్త మంచి గదులు కావాలంటే వాడికి కొంత ముట్ట చెప్పాలి, లేదా ఆ ఆవరణలో చెట్ల కింద ఉండాల్సిందే. అమృత, రాముడు బయటికి వెళ్లి దూరంగా నడిచారు. చిన్న చెరువు దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. అక్కడ నాపరాళ్ల చెప్టా ఉంది. కూర్చున్న తర్వాత రాముడే అన్నాడు, నాకివాళ మా అమ్మా నాన్న జ్ఞాపకం వస్తున్నారు. నాకును. గొల్లుమంది అమృత. ఊరుకో అమ్ము, ఏం చేస్తాం? ఏడుస్తూ కూర్చుంటే అమ్మొస్తుందా? ఎవరో గొప్పోరింట్లో పుట్టావు. ఇలా ఊళ్ళంట తిరుగుతున్నావు అనుకుంటే నాకే ఏడుపు వస్తోంది. ఆపుకుంటున్నాను. నువ్వేడిస్తే నేను ఆగలేను. ఏం చేస్తాం? రేపెళ్ళి మళ్ళా గుళ్ళో దండం పెట్టుకుందాంగా. ఈ పూటకి నా ఒళ్ళో పడుకో రా. అమృతను అమ్ము అని పిలుస్తాడు నోరు తిరక్క రాముడు. అమృతకు ఎప్పుడు నిద్ర పట్టకపోయినా ఇలాగే ఒళ్ళో పడుకుని నిద్రపోతుంది. వీపు మీద చిచ్చు కొట్టడం ఆరంభించాడు. ఏదో నోటుకొచ్చిన లాలి కూడా మొదలుపెట్టాడు రాముడు. తల్లే జ్ఞాపకం వచ్చిందో లేక ఆ చల్లగాలికి నిద్రొచ్చిందో గాని అమృతకి చక్కగా నిద్ర పట్టింది. తెల్లారింది. లేచి కళ్ళు నులుపుకుంటూ ఇద్దరూ సత్రానికి వెళ్లేసరికి సత్రమంతా గందరగోళంగా ఉంది. జనమంతా ఎవరికి వారు సర్దుకుని ఎవరి పొట్టతిప్పలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొందరు అన్నాలు వండుకుంటున్నారు. కొందరు ఆ దగ్గరే ఉన్న పందిరి కింద టీ కొట్లో టీ తాగుతున్నారు. ఇద్దరు బెచ్చగాళ్లు ఖాళీగా ఉన్న అరుగు నాదంటే నాదని హోరాహోరీగా దెబ్బలాడుకుంటున్నారు. నేను అద్దెకుంటాను గనుక ఈ అరుగు నాది అంటాడు తెల్లగెడ్డం ఒకడు. అదేం కాదు, ఇవాళ అద్దె కడతాను గనుక నేను ఇవాళ ఇక్కడే కూర్చుంటా అంటాడు రెండోవాడు. కొట్లాట సాగుతూనే ఉంది.
ఎవరూ తీసిపోవడం లేదు. టీ కొట్టు దగ్గర ఈ విషయం విచారణకొచ్చింది. ఓ అనుభవజ్ఞుడు వివరించాడు. ఆ ఏం లేదు. అరుగుకు అటు చివర రంగుందిగా. ఆ రంగి ఇటు నుంచి చూపుకు ఆనుతుంటుందిలే. అది కాస్త నవ్వుతూ మాట్లాడుతుంటుందిగా. అది సంగతి. దాంతో చాలామందికి విషయం అర్థమైంది. రంగి అక్కడ అందరికీ తెలిసిన మనిషే. దాని మొగుడో గుడ్డి వెధవ. అటు వెళుతూ రాముడా మాటలు విని గాబరా పడ్డాడు. ఇంతలో మొదటివాడు కోపంతో పోరా మాట్లాడతావు పిల్లల్ని నమ్ముకునే ఎదవ. ఈ తడవ పోలీసుల్ని రాని నీ సంగతంతా ఆళ్ళకు చెప్తా అన్నాడు. ఆ మాట వినగానే రాముడి గుండెల్లో రాయి పడింది. ఈ సన్యాసి పిల్లల్ని నమ్ముతాడా? నిజంగానే వీడి దుంపతెగ. వాడి మొహం పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేవాళ్లా కనిపించింది. అంటే తనిక మరింత జాగ్రత్తగా ఉండాలన్నమాట. అమృతని ఏమారకూడదన్నమాట. అసలు ఈ సత్రంలోంచే, ఈ ఊర్నుంచే త్వరగా మకాం ఎత్తేయాలన్నమాట. ఆ వేళంతా జాగ్రత్తగా అమృతను అంటిపెట్టుకుని తిరిగాడు. బెల్లం మార్కెట్ దగ్గర ఓ ప్రదర్శన ఇచ్చారివాళ. మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర మరో ప్రదర్శన, ఆంజనేయుల గుడి దగ్గర ఇంకోటి. డబ్బు 10 రూపాయల పైనే వచ్చింది. అంటే శోభనాద్రి తాగి పడుకుంటాడన్నమాట. తను మరింత జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ వేళ తోటివాడు సింగన్న దగ్గర చేరి రాముడు రహస్యంగా తన భయం బయట పెట్టాడు. రాముడు, నీకేం పర్వాలేదు. నేనో పక్క నువ్వో పక్క పడుకుందాం. ఇద్దరం మేలుకునే ఉందాం సరేనా అన్నాడు సింగన్న. అలాగే చేశారు కూడా. దాంతో అనకాపల్లిలో ఉన్నన్నాళ్ళు ఆ దొంగల భయం తగ్గింది. కాని అనకాపల్లి వదిలి వెళ్ళిన తర్వాత కూడా సింగన్నకు వదల్లేదు. అమృతకు రెండో పక్కన పడుకుంటూనే ఉన్నాడు. సింగన్న ఆ ముఠాలో శోభనాద్రి తర్వాత వాడు. వాడే డోలు వాయిస్తాడు. వంత మాటలంటాడు. శోభనాద్రి తాగి పడుకుంటే పెత్తనమంతా వాడిదే. కాని ఇంతవరకు రాముడికి అమృతకి దూరంగానే ఉంటూ ఉండేవాడు. పరాయి వాళ్లలాగానే చూసేవాడు. ఇప్పుడు దగ్గరకు రావడం మరిగాడు. చనువు తీసుకోవడం ఆరంభించాడు. రాత్రి పడుకున్నప్పుడు అమృత కాళ్ళు వాడి కాళ్ళ మీదో, చెయ్యి పీకల మీదో వేసేది. ఇష్టం లేదు. ఇదే ఇష్టం లేదు రాముడికి. ముగ్గురు పిల్లలే. ఎవరికీ 12 ఏళ్ల కన్నా ఎక్కువ లేవు. అయినా రాముడికి ఈర్ష్య పుట్టేది. అమృత సింగన్న కాళ్ళ మీద కాళ్ళు వేసి నిద్రపోతున్నప్పుడు చూస్తే ఆ కాళ్ళు తీసి తన మీదే వేసుకునేవాడు. ఆ తర్వాత ఆ కాళ్ళు గట్టిగా నొక్కిపట్టి పడుకునేవాడు. సింగన్నకి అప్పుడే పుట్టిందో లేక అప్పుడప్పుడే కలుగుతుందో గాని అమృత దగ్గరికి వచ్చినప్పుడల్లా రా కూర్చో ఏం కావాలి అంటూ ఆదరం ఒలకబోసేవాడు. చేసేది లేక చాలాసార్లు రాముడు ఒళ్ళు మండిపోతున్నా చూస్తూ ఊరుకునేవాడు. కాని ఓ రోజున ఏదో మాటకు ముద్దొచ్చి సింగన్న అమృత బుగ్గ పట్టుకుని గిల్లాడు. అది చూశాడో లేదో అగ్గిబరాటాలా లేచాడు రాముడు. అమ్ము అంటే ఎవరనుకుంటున్నావేంటి? కర్మం జాలక మన మధ్యన పడింది గాని ఇలా బతకాల్సిన పిల్ల కాదది. కలెక్టర్ గారు అమ్మాయి తెలుసుకో. అక్కడి నుంచి అందరూ సింగన్నే కాదు, ఆఖరికి శోభనాద్రి కూడా అమృతని కలెక్టర్ గారు అమ్మాయినే అనేవారు. అలా పిలుస్తుంటే మరీ వయ్యారాలు పోతూ నడిచేది అమృత. విశాఖపట్నం వెళ్లేదాకా అలాగే జరిగింది. పూర్ణ సెంటర్ దగ్గర, మెడికల్ కాలేజీ దగ్గర ప్రదర్శనలిచ్చిన తర్వాత ఓ చెట్టు కింద వంట చేసుకుంటున్నారు. రాముడు పొయ్యూదుతుంటే అమృత పరిగెత్తుకొచ్చింది. రాముడు, రాముడు, ఏం? ఈ ఊరు మా చుట్టాల ఊరే. హా? ఈ వీధిలో ఆ చివరింట్లోనే మేం దిగాం. 2 రోజులున్నాం. నాకు గుర్తే, అదే ఆ పూలకుండీల ఇల్లు. పద పద అన్నాడు రాముడు. ఇద్దరూ పరిగెత్తారు. పూలకుండీల ఇంటి దగ్గర ఆగారు. అంతవరకు అమృతకి గుర్తే. కాని ఇంట్లో వాళ్ళని చూసి తెల్లమొహం వేసింది. ఈ ఇంట్లోకి మీరు కొత్తగా వచ్చారా అంటే అవును అందో చిన్నపిల్ల. వెనక ఉన్నవాళ్ళు ఎక్కడికెళ్ళారండి? ఏదో ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చాలా నెలలైంది. తిరిగి ఇద్దరూ శోభనాద్రున్న చెట్టు కిందకొచ్చారు. తర్వాత చీవాట్లు తగిలాయి శోభనాద్రి నుంచి. అలా 4 సంవత్సరాలు దుర్భరంగా గడిచిపోయాయి శ్రీధరం దంపతులిద్దరికీ. కొత్త సంవత్సరం మరింతగా బెదిరిస్తోంది. ఒకరికెదురుగా ఒకరు తిరగలేక దోబూచులాడుకుంటూ ఇంట్లో తిరుగుతున్నారు. ఒకరిని చూస్తుంటే ఒకరికి అమృత జ్ఞాపకం వస్తుందని భయమో, అసలు ఆ దాంపత్యమే అలా కృతకమైపోయిందో. ఇక రేపు అమృత పుట్టినరోజనగా శ్రీధరం సునంద దగ్గరకొచ్చాడు. దగ్గరగా కూర్చున్నాడు. రేపు అమ్మాయి పుట్టినరోజు అన్నాడు. అంతకంటే మరి మాట్లాడలేకపోయాడు. అవును అంది సునంద. పోనీ నలుగురు పిల్లల్ని పిలిచి ఆ పిల్లలందర్నీ చూస్తూ మన పిల్లలనుకుంటూ సంతోషిద్దాం పోని. అలాగే అంది సునంద. ఏ ఆనందం లేకుండానే. ఆ సాయంత్రానికే ఏవేవో సరుకులు తెచ్చారు. ఓ మిఠాయి కొట్టంతా వచ్చిందేమో. సునంద గబగబా అన్నీ వెతికి చూసింది. ఏవేవో ఉన్నాయి గాని అమృతకిష్టమైన కోవా కజ్జికాయలు లేవు. కోవా కజ్జికాయలు తేలేదేం? తొందరలో అడిగేసింది సునంద. అమృతను మరిచిపోదామనుకున్నాంగా. కదిలిస్తే కన్నీళ్లు ఒలికిపోతాయేమో అన్నట్లు నిలిచిపోయాడు శ్రీధరం.
సునంద మరతన్ని కదిలించలేదు. ఆ కన్నీళ్లు వలకనూ లేదు. అందరూ మన పిల్లలే. అందరూ వచ్చి తింటుంటే, ఆడుకుంటుంటే అది మాత్రం మనకు ఆనందం కాదా? మన పిల్లే ఉంటే అందరినీ పిలిచి పెట్టేది కాదా? తనలో తాను అలాగే వాదించుకుంది సునంద. ఆ వీధిలో అందరితో ఆ మాటే చెప్పింది. అందరూ నా పిల్లల్లాంటి వాళ్లే. రేపు మా ఇంట్లో ఆడుకోడానికి పంపించండి. అలాగేనంటే అలాగే అన్నారు వీధంతా. ఇంటి చుట్టూ షామియానాలు వేసి నీడల్లో అన్ని ఆటలకి ఏర్పాట్లు ఘనంగా చేయించాడు శ్రీధరం. 5, 6 ఏళ్ల పిల్లలంతా ఉదయం నుంచి వచ్చి ఆడుకుంటున్నారు. ఎవరి ఆట వారిది. మధ్యలో ఒక టేబుల్ వేసి దాని నిండా తెచ్చిన పలహారాలన్నీ చక్కగా ఉంచారు. ఎవరేం తినదలిస్తే వారు తీసుకుని తినడమే. ఆ వేళ ఇల్లంతా కోలాహలమే. అందరితో పాటు శ్రీధరం, ఆమె వెనకే సునంద అందరికీ అన్నీ అందుతున్నాయో లేదో చూస్తూ తిరుగుతున్నారు. అలా తిరుగుతూనే కనిపించకుండా పోయింది సునంద శ్రీధరానికి. ఇదే సమయం అనుకుని శ్రీధరం గబగబా వంటింటి పక్క పాత సామాన్ల గది దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారి అమృత ఫోటో చూసుకు రావాలి అని. కాని కిటికీలోంచి చూసేసరికి అక్కడ అమృత ఫోటోనే చూసుకుంటోంది సునంద. కళ్ళనీళ్ల ప్రవాహం ఆపుకున్నా ఆగడం లేదు. గది బయట ఈయనకి, గదిలో ఆమెకి. అయినా ఎవ్వరూ ఆ మూగబాధ బయట పెట్టుకోవడానికి లేదు. వెళ్ళగక్కేది కాదది. ఈ కడుపుకోత ఎన్నాళ్ళో మరి. శ్రీధరం వెనక నుండే వెళ్ళిపోయాడు. సునంద శోకించి కన్నీళ్లు ఇరిగిపోయిన తర్వాత తిరిగి వెళ్ళింది ఏమీ ఎరగనట్టే. పిల్లల్లో కలిసిపోయారిద్దరూ మళ్ళీ. తర్వాత కాసేపటికి శ్రీధరం తను ఆ ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళాలని ప్రయత్నించాడు. తను వెళ్ళి సునందలాగే ఈ కళ్ళనీళ్ల భారం వదిలించుకోవాలి. దుఃఖభారం ఎప్పుడూ అంతే. దాన్ని వెళ్ళగక్కుకోవడం ఒక్కటే హృదయ భారాన్ని తగ్గిస్తుంది. ఇక లోపలికి వెళ్ళాలా వద్దా అనుకుంటుంటే ఆ వీధిలోనే ఉన్న ఒక తల్లి పిల్ల కోసం వెతుకుంటూ వచ్చింది. ఏదో పనున్నట్లే పిలిచి పిల్లను తీసుకెళ్ళింది. మరో తల్లి ఆ వెనకే వచ్చి తన పిల్లను ఏవో కేకలేసి తీసుకుపోయింది. అలాగే అందరూ తల్లులు రాసాగారు. వచ్చి వాళ్ళ పిల్లల్ని లాక్కుపోయారు. చిన్నారి లోకంతో కళకళ్లాడిన ఇల్లే దంపతుల కళ్ళ ముందే ఖాళీ అయిపోయింది. శామియానాలు వెలవెల వెలిసిపోయాయి. మళ్ళా యథాప్రకారం ఇల్లు దిగాలు పడిపోయింది. సునంద, శ్రీధరం వరండాలో అలాగే నిలబడిపోయారు. అంతలో ఎవరో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ పరిగెత్తుకొచ్చారు. మళ్ళా దంపతులిద్దరి మొహాలు సంతోషంతో వికసించాయి. అంతలో ఆ తల్లులెవరో వచ్చి ఆ పిల్లల్ని బలవంతాన లాక్కుపోతుంటే ఆడుకుంటున్నారు. పోనీ ఆడుకోనియండి అంది సునంద. వద్దులే తల్లి, మేమిదొక తద్దినం అనుకోలేదు అనేసిందా తల్లి. ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ఇంకా మాటలేవీ మిగల్లేదు. ఆ రాత్రికి కళ్ళు మూతలే పడలేదు శ్రీధరానికి. సునందని ఓదార్చడానికి 1000 విధానాలు ఆలోచించాడు. ఏదో ఒకటి చెయ్యకపోతే ఈ సునంద కూడా తనకు దక్కేట్లు లేదు. అమృతలాగే తన అజాగ్రత్త వల్ల సునంద కూడా దక్కకుండా పోతుందేమో. ఉదయం మనం ఎవరినన్నా ఒక బీద పిల్లని పెంచుకుందాం పోని అన్నాడు శ్రీధరం బలవంతాన. అలాగే మీకు కావాలంటే. శ్రీధరానికి అసలు ఇష్టం లేదు ఇంకో పిల్లని పెంచడం. కానీ సునందకు ఇష్టమవుతుందేమోనని అని చూశాడు. నిజానికి సునందకు కనిపెంచే ఈడు ఇంకా అయిపోలేదు. పిల్లపోయిన దుఃఖంలో మరో పిల్లని పెంచుకోవడం కొంత ఉపశాంతేమోనని ఆశ. బొత్తిగా ఇంట్లో ఒంటరిగా ఉంటే మరీ దిగాలు పడిపోతుంది. ఎన్ని విధాలో సునందకు చెప్పి ఒప్పించడానికే ప్రయత్నించాడు అప్పట్నుంచి. కానీ ఎన్నిసార్లైనా సునంద మీకిష్టమైతే అంటూనే జవాబు చెప్పింది. లాభం లేదు. ఎప్పటికైనా అమృత దొరికితేనే గాని ఈ మాతృహృదయం సంతృష్టి చెందదు అనుకొని మిన్నకున్నాడు శ్రీధరం.